ప్రపంచ క్రైస్తవులందరూ కూడా దేవుని మర్చిపోయారండి. యేసు గుర్తున్నాడా? యేసు గుర్తున్నాడు. ఎలా గుర్తున్నాడు? ఒక పటంగాను, ఒక ఆకారాన్ని శిలువ మీద వేలాడుచున్న ఒక ఆకారంగాను అలా గుర్తున్నాడు. ఆయన ఆత్మయే. శరీరంలోకి వచ్చిన ఆ శరీరము శిలువ మీద కనపడుతుంది. ఆ శరీరము బొమ్మల్లో కనపడుతుంది. అది పై బొమ్మ, మట్టి బొమ్మ. ఆ బొమ్మ మట్టిదండి. ఆ మట్టి బొమ్మలో ఉన్నవాడు యేసుక్రీస్తు వారు ఆత్మే. ఆత్మదేవుని ప్రథమ సంతానము, అద్వితీయ కుమారుడు అని పేరు ఆయనకి. అద్వితీయ కుమారుడు. ఆయన అంటున్నాడు అతని బంధంలోని, ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. దేవుడు పంపాడు, ఆత్మ పంపింది, యేసు వచ్చాడు. ఆ తండ్రికి మొదటి సంతానము యేసుక్రీస్తు వారు వాక్యముగా. అందుకనే ఆ వాక్యము ఆది యందు కూడా ఉంది అని చెప్పబడింది. ఎందుకంటే ఆది ప్రారంభం అవ్వాలంటే వాక్యం ఉండాలి. ఇక ఆది కంటే ముందు, అంతము కంటే తరువాత ఇంకేమీ ఉండదు. కాలం ఉండదు. కాలము లెక్కించడం కూడా ఉండదు. కాలము లెక్కించడం కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ కాలంతో పని లేదు కనుక. ఈ కాలము సంభవించిన వాటికి, కలిగిన వాటికి కాలము అంతముందు గనుక. మరి ఆదిలో ఈ కలిగిన వాటికి అన్నిటికీ ఆదిలో యేసు ఉండాలి. ఆ మాటే కలగజేయాలి గనుక